మాట్లాడాలంటే ముసుగు తీయాలి కదా. సభాధ్యక్షులు మిత్రులు ఆచార్య లక్ష్మణ్, చిరకాల ప్రేమిత్రుడు వేణు నారాయణరావు గారు, సభలో ఉన్న మిత్రులందరికీ నమస్కారం. కొంత గందరగోళం ఉండింది మనసులో. అయితే అది వేణు మాట్లాడిన తర్వాత కొంతవరకు ఆ గందరగోళం తొలగిపోయింది. నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించిన విషయం ఏమిటంటే, ఊపా చట్టాన్ని, ఎన్ఐఏ చట్టాన్ని రద్దు చేయమని కోరడం. దానివల్ల నాకు మనసులో కొంత గందరగోళం ఏర్పడింది. అయితే చాలా విపులంగా మాట్లాడిండు వేణు. ఊపా చట్టం కన్నా ముందు ఉండేటువంటి కోటా కావచ్చు, టాటా కావచ్చు, ఆ రెండింటిని కలిపి యూపీఏ ప్రభుత్వం తెచ్చినటువంటి యూపా కావచ్చు, తర్వాత వచ్చినటువంటి ఎన్ఐఏ కావచ్చు, దానికి మెరుగులు నగిషీలు దిద్దిన ప్రస్తుత ప్రభుత్వం కావచ్చు. కానీ నేపథ్యం, మనం ఏ పరిస్థితుల్లో మాట్లాడుతున్నాం, ఏం కోరిక కోరుతున్నాం అని ఒక విహంగ వీక్షణం, రిట్రాస్పెక్ట్. ఒక పెద్ద ఆయన ఎప్పుడు చెప్తుంటాడు, శృంఖలా దేఖియేనా. నేను ఉపన్యాసంలో మామూలుగా పేర్లు తీసుకోను, దానివల్ల ఒరిగేదేం లేదు. చెప్పదలుచుకున్నది ఏదో చెప్పు. లుక్ ఎట్ ది క్రొనాలజీ. ఆ క్రమబద్ధాన్ని వీక్షించండి అని అంటాడు ఒక పెద్ద ఆయన. మూడు రాష్ట్రాల్లో ఒక పార్టీ, ఒక జాతీయ పార్టీ ఓడిపోవడం, ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి పార్టీలు ఓడిపోవడం, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఆ మూడు రాష్ట్రాలను కూడా ఎన్నికల్లో అధికారం కైవసం. పార్లమెంటు సమావేశం ఇంకా మొదలు కాలేదు. ఫలానా తారీఖు నుంచి పార్లమెంటు సమావేశం జరుగుతుందనే ప్రకటన మాత్రం వచ్చింది. దేశ ప్రధానమంత్రి ఒక ప్రకటన చేస్తారు. ప్రకటన అయినా, ఆయన ఉపన్యాసమైన, ప్రభుత్వ ఉత్తర్వులైన, చట్టమైన, ఏదైనా ఒకటే ఆయన నోటి నుంచి మాట వచ్చిన తర్వాత ఏమంటాడంటే, మీ నిరాశ నిస్పృహలను తీసుకొని పార్లమెంటు సమావేశాలకు రావద్దు. నోరు మూసుకొని మేం చెప్పేది, మేం మాట్లాడేది వినేది ఉంటే, వినదలుచుకుంటే రండి, లేకపోతే ఏం జరగాలనో జరుగుతుంది. ఏం జరిగింది?
152 మంది పార్లమెంటు సభ్యులను మొత్తము ఈ శీతాకాల సమావేశాలకు దూరంగా ఉంచేటువంటి పరిస్థితి. అందుకే అన్నాను శృంఖలా దీక్షేనా అంటే. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది మనం గమనించాల్సి. అంటే దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, రాజకీయ ప్రక్రియను, ప్రజాస్వామ్య ప్రక్రియను మనమందరం, మనతో పాటు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఎట్లా అర్థం చేసుకుంటున్నారు? అట్లా అర్థం చేసుకుంటే దాన్ని ప్రతిఘటించేవాళ్ళు ఎవరు? అయితే ఒక ముఖ్య విషయం ఏమిటంటే, ఆ ఎన్ఐఏ తర్వాత వస్తున్నది చాలా క్లుప్తంగా చెప్తాను. ఎందుకంటే వేణు దాన్ని విశ్లేషణ చేసి ఆయన చేసిన విశ్లేషణ తర్వాత ఎప్పుడైనా ఎక్కడైనా కొంచెం ఇంకేదైనా చెప్తానేమో కానీ, లేకపోతే ఆయన చేసిన దాంతో ఏకీభవిస్తున్నాము. ఇది మొదటిసారి కాదు. ప్రతిపక్షం, ప్రభుత్వం అంటే ప్రభుత్వంలో ఉండేట్టు అధికార పార్టీ ఇద్దరు కలిసి ఒకే మాట అంటున్నారు, పార్లమెంటు మీద దాడి జరిగింది. చాలా విచిత్రం కదా ఇది. అధికారంలో ఉన్న పార్టీ, ప్రతిపక్షాల్లో ఉన్న అన్ని పార్టీలు దేశంలో ఒకే మాట మాట్లాడుతున్నారు, పార్లమెంటు మీద దాడి జరిగింది. ముక్కుపచ్చలారని ముగ్గురో నలుగురో పిల్లలు పార్లమెంట్లో చొరబడటాన్ని నేను సమర్థించలేదు. మరి ఇంట్లోకి ఎవరైనా చెప్పకుండా చొరబడితే ఊరుకుంటామా? ఊరుకుంటుంది. ఏం చేస్తాం? బయటికి మందలిస్తాం, మళ్ళీ చేయకండి ఇటువంటి. వాళ్ళ మీద యుఏపిఏ కేసు పెట్టి వాళ్ళను ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తే ప్రతిపక్షాల్లో ఉన్నవాళ్ళు ఒక్కరు కూడా ఏం జరుగుతుంది, ఇది వాళ్ళు చేసిన పనేమిటి, మీరు వాళ్ళ పట్ల ప్రవర్తించిన తీరు ఏమిటి అని ఈరోజు మాట్లాడారు. ఇందిరా పార్క్ ఇప్పుడు ఒక అన్నిటికైనా ముఖ్యమైనటువంటి స్థలం అయిపోయింది. చాలా సంతోషించాల్సిన విషయం. అధికారంలో ఉన్న పార్టీ నేతలు అక్కడ పోయి నిరసన ప్రదర్శన చేస్తున్నారు. అద్భుతమైన సుందరమైన దృశ్యం అది. నాకు ఈ మధ్యన అది చూసిన తర్వాత కలిగినటువంటి సంతోషం ఇంకా దేనివల్ల కలగదు. అయితే వాళ్ళు ఒక విషయం గుర్తుంచుకోవాలి, జరుగుతున్న ప్రజాస్వామ్య ప్రక్రియను కనుక వాళ్ళు సరిగ్గా బేరేజ్ వేసుకోకపోతే అది వాళ్లకు పర్మనెంట్గా మారేటువంటి ప్రమాదం ఉంది. రోజు అక్కడే ఉండాల్సి వస్తుంది. మీ పరిపాలన సంగతి దేవుడు తెలుసు, కానీ మీరు రోజు అక్కడే ఉండాల్సి వస్తుంది. అదే జ్ఞాపకం ఉంచుకోండి. అక్కడ మాట్లాడుతూ ప్రతి నాయకుడు ఇక నేను పేర్లు ప్రస్తావించు, పార్లమెంటు మీద దాడి జరిగితే మీరు పార్లమెంటునే సంరక్షించని వాళ్ళు దేశాన్ని ఏం సంరక్షిస్తారు? నాకు వచ్చిన అనుమానం ఏమిటంటే, పార్లమెంటు మీద దాడి జరిగిందా? పార్లమెంటు మీద దాడి జరుగుతుందని ముందే తెలుసా ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు? ఆ దాడి పర్యవసానంగా 150 మంది పార్లమెంటు సభ్యులను బహిష్కరిస్తామని ముందే తెలుసా ప్రభుత్వానికి? ప్రతిపక్షాలకు మాత్రం సోయి లేదు. ఎందుకంటే ఏదో ఉపన్యాసం,
అనర్గళంగా మాట్లాడడం అంటే నేను మొన్న ఎక్కడో చెప్తూ వేణు ఉన్నాడు సభలో మధ్యలో వెళ్ళిపోయాడు. అర్థరహితంగా మాట్లాడాడు. డెమోగాగ్స్, వాళ్ళు రేడియో లాంటి వాళ్ళు. వాళ్ళు మాట్లాడేది మనం వినాలి, మనం మాట్లాడేదేమో సంభాషణ. వేణు మాట్లాడింది నేను కాదనడం, నేను మాట్లాడింది నారాయణరావు గారు కాదనడం, మేము ముగ్గురు మాట్లాడేది మీరు అందరు లేచి సాలేవా చాలా చెప్పినాం మీరనడం. అది కదా చర్చ, సంభాషణ, డైలాగ్. దట్స్ ద బేసిస్ ఆఫ్ డెమోక్రసీ. మొనోలాగ్ ఈజ్ ది ఫస్ట్ సింబల్. అంటే అన్నిటికన్నా మొట్టమొదటి సూచన నియంతృత్వం. నీరా చందోక్ ఒక ప్రముఖ రాజకీయ శాస్త్రవేత్త, మొన్న ఎక్కడో చదువుతున్నా. ఉద్యోగం లేదు, ఉద్యోగ భద్రత లేదు, వ్యక్తిగత ప్రతిష్టతో జీవించేటువంటి హక్కు ఇంకా ఉంటుందా ఉండదా, ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఏం చేయాలి అని దశ దిశ తెలియనటువంటి కొంతమంది యువకులు అండ్ ఒక యువతి కూడా ఉంది, ఆమె బయట ఉన్నది. పార్లమెంట్లో చొరబడితే మీరందరూ కలిసి, అంటే మీరంతా పార్లమెంటు సభ్యులు కదా, అక్కడికి వచ్చే వరకు పార్టీలతో నిమిత్తం లేకుండా మీరంతా పార్లమెంటు సభ్యులు కదా, మీ పట్ల మీకు ఉండేటువంటి మోహం అటువంటిది కదా. మేమున్న దగ్గరకు వస్తాడా వీడు, ఎవడు వీడు? అది కూడా కొత్త పార్లమెంట్. ఆ కొత్త పార్లమెంట్ అనేటువంటి పదం వింటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది, భయం వస్తుంది. కొత్త పార్లమెంట్ ఏమిటి? కొత్త పార్లమెంటు భవనం, కొత్త పార్లమెంట్ ఏమిటి? అయితే అది మన అజ్ఞానం. ఇంకా మనం అజ్ఞానం అనే అంధకారంలో ఉన్నాం. అది కొత్త పార్లమెంటే. ఈ 152 మందిని బయటికి పంపించి డెరెక్ ఓబ్రాయన్ అనుకుంటా బాంబే ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిషన్లో ఒక వ్యాసం రాశాడు. బయటికి పంపించిన పార్లమెంటు సభ్యుల సంఖ్యతో, అంటే వాళ్ళు ఎంతమంది జనాభాను పార్లమెంట్లో వాళ్ళు ప్రతినిధులు అంటే 32 కోట్ల మందికి. ఓట్లకు కాదు, ఓటు శాతం ప్రభుత్వానికి ప్రతిపక్షాలకు ఎంత 7% 10% ఎంతో తేడా ఉంది. అంటే ఓట్లేసిన వాళ్ళలో కనీసం 45% బయట ఉన్నారు. ఆ పరిస్థితుల్లో మీరు చేసిన చట్టాలు ఏమిటి సార్? ఎలక్షన్ కమిషన్కు సంబంధించినటువంటి చట్టం, తీవ్రమైనటువంటి చట్టం. ఇక ముందు ఈ దేశంలో ఎన్నికలు చట్టబద్ధంగా, స్వేచ్ఛగా, ప్రజాస్వామ్యయుతంగా జరుగుతాయా అనే సందేహాన్ని లేవనెత్తేటువంటి చట్టం. నో డౌట్ ఎలక్షన్స్ మే బీ ఫ్రీ. Everything is free. Elections are also free. But the question is, would they be fair? Free election కాదు, real fair. ఫ్రీ ఎలక్షన్ అంటే ఏమిటో వేణుగోపాల్ పోవచ్చు, నామినేషన్ చేయొచ్చు. ఆయన లక్ష్మణ్ సపోర్ట్ చేస్తుంటే నేను సెకండ్ చేస్తాను, ఆయన నామినేషన్ చేస్తాడు, ఆయన ఓటు కూడా ఆయన వేసుకోడు. ఏదో అబ్సెంట్ మైండెడ్లో ఏదో రాసుకుంటూ కూర్చొని నువ్వు ఏమైనా నామినేషన్ వేసినావు, నువ్వు పోతలేమంటే తర్వాత పోతలే అంటే ఆయన ఓటు కూడా ఆయన వేసుకునే ప్రమాదం ఉండదు. అది ఫ్రీ ఎలక్షన్. రెండో చట్టం ఏంటి సార్? టెలికమ్యూనికేషన్స్ డిజిటలైజేషన్కు సంబంధించి
అత్యంత ప్రమాదకరమైనటువంటి సర్వేలెన్స్ స్టేట్ అంటాం కదా, నిరంతరం పర్యవేక్షణలో ఉండేటువంటి రాజ్యం. మీరు నేనేమిటి సుప్రీంకోర్టులో ప్రస్తుతం ఉన్నటువంటి న్యాయమూర్తులు, ప్రధాన న్యాయమూర్తులు, పార్లమెంటు సభ్యులు, మంత్రులు, అధికార అనధికార ప్రముఖులు, పత్రికలు, మీడియా అధిపతులు అందరినీ పర్యవేక్షించేటువంటి ఒక సమాజ నిర్మాణాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు అనను కానీ చాలా వరకు నిర్మాణమైపోయినటువంటి సమాజానికి తుది మెరుగులు దిద్దేటువంటి సందర్భం. మిగతా ఏమిటి సార్? మిగతా చట్టం ఏమిటి? అది ఇంతకుముందు వేణు చెప్పాను. అట్లా మాట్లాడవద్దు సార్, అట్లా మాట్లాడవద్దు సార్. ఎవరది చెప్పింది నాకు? మీరా? న్యాయ నాగరిక సాక్ష్య. న్యాయ చట్టంలో న్యాయం లేదు, నాగరిక చట్టంలో నాగరికుడు లేడు, సాక్ష్య చట్టాల్లో సాక్ష్యానికి తావు లేదు. ఈ చట్టాలు చర్చ లేకుండా, అంటే కనీసం మీరు వినకున్నా ఒక చర్చ, అంటే దేశం ఏమనుకుంటుంది అని చెప్పే అవకాశం లేకుండా మాట్లాడే వాళ్ళ అందరినీ, ఎంతమంది మాట్లాడగలుగుతారో అందరినీ కట్టగట్టి బయటికి పంపించేసి చేసినటువంటి చట్టాలు. అందులోనే పార్లమెంటు దాడి. ఆ పదం ఆమెంటది ఆ నీరాచంలో ఆ పిల్లలు ఉద్యోగాలు అడిగిండ్రు. దే హ్యావ్ ఆస్క్డ్ ఫర్ ఎంప్లాయ్మెంట్ అండ్ యూ హ్యావ్ గివెన్ దెమ్ ద కంపెనీ. అర్థమైపోయింది అనుకుంటా, ఇంకా మళ్ళీ వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ శుభముహూర్తం కూడా దగ్గరలోనే ఉందిగా. మనం పోకుండా చూసి తరించవచ్చు. ఎందుకంటే మనకున్నటువంటి మీడియా రంగం ఎప్పటి నుంచో వాళ్ళు తరిస్తూ రోజుకు 4 సార్లు అక్కడ ఉండేటువంటి స్తంభాల గురించి, నగిషీల గురించి, అక్కడ ఉండేటువంటి బొమ్మల గురించి, అక్కడ ఉండేటువంటి పటాల గురించి, అక్కడ ఉండేటువంటి విమానాశ్రయం గురించి, అక్కడ ఉండేటువంటి సరయూ నది గురించి మీరు వినకున్నా, మీరు వినరని తెలిస్తే వార్తలు మధ్యలో చెప్తున్నారు. అందుకొరకు మీరు విని తరించకుండా ఉండేటువంటి అవకాశం లేదు. వినండి, చూడండి, తరించండి. తర్వాత పార్లమెంటులో జరిగిన చొరబాటును పార్లమెంటు మీద దాడి అని మన ప్రతినిధులు అందరూ మూకుమ్మడిగా ఒకే మాట మాట్లాడుతున్నారు. ఆశ్చర్యం వేసింది. నేను ఒక విధమైనటువంటి దిగ్భ్రాంతి. ఒకే ఒక వ్యక్తి, పార్టీ కాదు, ఒకే ఒక వ్యక్తి మాత్రం మాట్లాడింది. ఇది దిక్కు దివాణం లేని నిరుద్యోగు ఏం చేయాలనో పాలుపోక, దిశానిర్దేశం లేక చేసినటువంటి పొరపాటు ఈ చొరపాటు అన్నాడు. ఎవరు ఆయన పేరు నేను చెప్పాల్సిన అవసరం. ఎవరు సార్? ఓకే, పార్టీ కాదు, అది వాడి బాధ. పార్టీలో వాడికి ఉండే బాధ అది.
ఎందుకంటే వాడు ఒక చోట అన్నాడు, మాతోటి మాట్లాడేటప్పుడు అన్నాడు, మీకు తెలిసిన రాహుల్ గాంధీ చనిపోయింది. ఈ సేటి మీరు చూసేది కొత్తవాడిని, వాడు చనిపోయింది. అంటే ఒక నేర్చుకునేటువంటి ప్రయత్నం, ఒక తపన, సమాజాన్ని అర్థం చేసుకునేటువంటి ఒక ప్రయత్నం. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ఏదో గంపెడు ఆశతో ఈ సమావేశం పెట్టినట్టు, వేణు కొన్ని నిర్దిష్టమైనటువంటి సూచనలు చేసినప్పటికీ నేననుకునేది ఏమిటంటే, రాజ్యం స్వభావం, ప్రభుత్వం తీరుతెన్నులు, ప్రభుత్వం మారినంత మాత్రమే ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు రావు. అది కొంచెం మనం అర్థం చేసుకుంటే, మరి ఆ పార్లమెంట్లో చొరబాటు చేసినటువంటి పిల్లలకు జరిగిన నిరాశ, నిస్పృహ లేకుండా కొంచెం ఒడి దగ్గర పెట్టుకొని జాగ్రత్త. అయితే తేడా మాత్రం ఉంది, తేడా లేదు అనడానికి వీళ్ళే. హైదరాబాద్ నగర కోత్వాల్ ఆయన ఒక ప్రమాణపత్రం దాఖలు చేసిండు హైకోర్టులో. వీళ్ళందరూ హైకోర్టుకు పోయినప్పుడు, ఇందిరా పార్క్ ధర్నా స్థలంగా ఉంచండి, మాకు అన్యాయం జరిగితే ఇక్కడే చెప్పుకోవాలి, అధికారులతో మాట్లాడే అవకాశం లేదు, మాకున్న స్థలం అదే ఒకే స్థలం. అంటే ఎందుకు అక్కడ ధర్నాలు చేయకూడదు, అది ఎందుకు నిషిద్ధ ప్రాంతం అనేది 100 కారణాలు పెట్టి ఒక ప్రమాణపత్రం దాఖలు చేసిండు. అదే నగర కోత్వాల్ ఇందిరా పార్కును, ధర్నా స్థలాన్ని పరిశీలించి, మీరు ఎక్కడ కూర్చొని చేస్తే అంటే హీ వాజ్ ఆల్మోస్ట్ ఇన్వైటింగ్ ద పీపుల్, మీరేమి ఇంకెవరు వస్తలేరేంటి, ధర్నా చేస్తలేరేంటి. ఇది ఒక మార్పు, అయితే మామూలు మార్పు కాదు. నేను ఆ మార్పును తక్కువ అంచనా వేయడం లేదు, కానీ ఆ మార్పు వల్లనే రాజ్యం యొక్క స్వభావం మారుతుందని మనం అనుకోకూడదని చెప్తాం. నన్ను ఎవరు అడిగిండ్రు, ఆ వర్గానికి చెందిన వాళ్ళే, ఆ కోత్వాల్ గారి వంశానికి చెందిన వాళ్ళే ఎవరు అడిగిరు నన్ను. నేను ఇంకొక సూచన చేసిన, ప్రజాస్వామ్య ప్రక్రియ పట్ల, ప్రజల పట్ల మీకు గౌరవం, మర్యాద ఉంటే ఎండాకాలంలో ఎండకు వచ్చి వాళ్ళు అరుస్తుంటారు, అక్కడ మంచినీళ్ళు ఏర్పాటు చేయండి. దీనికి ఏం విప్లవం తేవాలన్నా, చట్టం తేవాలన్నా, సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ని చూడాలన్నా, శృంఖలాలను చూడాలి, అక్కడ లేదుగా. మంచినీళ్ళు చాలు, వాడు 2 గంటలు అరుస్తుంటాడు అక్కడ, వాడికి మంచినీళ్ళు. సరే, ఇది బాగుంది, సరే, మీరు వింటే, అడిగితే చెప్పేవాళ్ళు ఈ దేశంలో మీరు అందరూ ఉన్నారు, బాగానే ఉంటారు. అది ఆ సంభాషణ కొనసాగాలి, దానికి మార్గాలను వెతకాలి. సంభాషణ జరిపేటువంటి అవకాశం ఉంది అని మాత్రం అనిపిస్తుంది. చూద్దాం ముందు ఏం జరుగుతుంది. మనం ఈ నేపథ్యాన్నిటినీ, వీటిపై దృష్టి సారించకుండా యూఏపీఏ చట్టాన్ని ఎత్తేయండి, ఎన్ఐఏ చట్టాన్ని ఎత్తేయండి అంటే ఎట్లా? Dissent itself has become a crime, isn't it? ఈ విధంగా కూడా ఆలోచించవచ్చు ఈ విషయం మీద. ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణ ఏముంది, వీడు ధర్నా చేయించుడే కాక మంచినీళ్ళు కూడా ఏమంటున్నాడు. ఇది ఎంత ఘోరం ఇది. అంటే చట్టాన్ని ఉల్లంఘించే వాళ్ళను గౌరవించండి అని చెప్తున్నాడు. వీడే న్యాయమూర్తి, వీడు ఇట్లే రాసి ఉంటాడు సుప్రీంకోర్టులో. ఈ కోణాలన్నీ ఎందుకు మాయమైపోయినాయి అంటే చర్చ లేదు. కోదండరామ్ గారు ఒక మాట అన్నారు, ఆయన లేరు ఇవాళ సమావేశంలో. ఎవరో ఎట్లా అనిపిస్తుంది అని అడిగాను. అంటే గుండె మీద నుంచి ఓ బండ తీసేసినట్టు అనిపిస్తుంది అన్నాడు, ఒక మాటలో చెప్పాడు.
ఎందుకంటే ఆయన అనుకొని ఉంటాడు, ఇంకా నా ఇల్లు పగలగొట్టరు, వచ్చి తలుపులు బద్దలు కొట్టరు, గోడలు కూల్చేయరు. నేను రేపు ఏదో ఊరికి ధర్నాకు పోయేది ఉంటే ఇవ్వడనే పోలీస్ స్టేషన్కి తీసుకుపోయి కూర్చోబెట్టారు, లేకపోతే బయట నుంచి నా ఇంటికి తాళం వేయరు. అది ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు కూడా అనిపించుంటుంది. ఎందుకంటే ఆయన ఏదో ఊరికి మాగున్నారు ధర్నాకు పోతుంటే సాయంత్రం 6 గంటలకు కోతవాల్ సాబ్ పోయి మీరు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళొచ్చు, ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళొచ్చు. ఏ చట్ట ప్రకారం అంటే అవన్నీ మాకు తెలియదు, మాకు ఆర్డర్ వచ్చింది, మీరు ఇంటికి వెళ్ళి బయట. అటువంటివి ఉండకపోవచ్చు అని అనిపిస్తుంది. అది అత్యాశ కాదు అని చెప్పి అనుకుంటున్నాను. ఈ నేపథ్యంలో మనం ఈ 2 చట్టాల గురించి మాట్లాడుతున్నాం. వేణు చాలా విపులంగా మాట్లాడి, నేను మళ్ళీ ఆ సంగతి మాట్లాడు. 2011 నేను అప్పుడు సుప్రీంకోర్టులోనే ఉన్నాను. సుప్రీంకోర్టు యూపీఏకు ఇంకొక భాష్యం చెప్తూ ఒక మాట అన్నది, నిషేధించబడినటువంటి సంస్థల్లో సభ్యులైనంత మాత్రాన వారిని ఉగ్రవాదులుగా చిత్రీకరించి యూఏపీఏ చట్టాన్ని ప్రయోగించడానికి వీలు లేదు. ఇంతే వాడు చెప్పింది. అన్లెస్ యూ హ్యావ్ సంథింగ్ ఫర్దర్ టు ఎస్టాబ్లిష్ హిస్ క్రిమినల్ యాక్టివిటీ, అతని పార్టిసిపేషన్ ఉగ్రవాద చర్యలేను నిషేధించబడినటువంటి చర్యలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో చేస్తే తప్ప కేవలం సభ్యుడైనంత మాత్రం యూఏపీఏ చట్టం వర్తించదు. ఆ తీర్పు రాస్తూనే 2 విషయాలు ప్రస్తావిస్తా, నాకు సంబంధించిన విషయం కనుక. దాంట్లోనే అఫిడవిట్లో వాడు అంటాడు, లేదు ఈయన ఇంట్లో మావో పుస్తకాలు దొరికినాయి. ఆయనకు ఆ తీర్పు రాసిన ఆయన కూడా కొంచెం ఒక లెవెల్లో ఉంది అది. నా ఇంట్లో గాంధీ ఉన్నాడు, నేను గాంధీ అని అయిపోయినా అని అడిగాడు. నా ఇంట్లో గాంధీ మొత్తం 100 వాల్యూమ్స్ ఉన్నాయి, మరి నేను గాంధీ అని అయిపోయినా. వాడి ఇంట్లో మావో పుస్తకం ఉంటే వాడు మావోయిస్ట్ అయిందా, ఏమైంది? మావో కావడం అది వేరే సంగతి, ఇచ్చిపెడదాం. అది మావోయిస్ట్ అన్న కావాలి కదా, మరి వీడు గాంధీ అన్న కావాలి కదా. గాంధీ కాకపోతే ఎట్లా పెడతారు? ఇవి తర్జన భర్జన విపరీతమైనటువంటి ప్రయత్నం చేసి ఈ తీర్పు తప్పు, దుర్మార్గం, దేశాన్ని ప్రమాదంలో పడేసిండ్రు అని చెప్పి ఆ ఇద్దరు రాసిన తీర్పును 3 దగ్గర వాళ్ళు ఏమన్నారంటే, నేను మీకు ఆ లాజిక్ చెప్పిన ఈ లాజిక్ కూడా చెప్తాను. ఏమయ్యా, సంస్థను నిషేధించిండ్రు అనేది నీకు తెలుసు కదా, మరి నిషేధించిన తర్వాత కూడా నీవు దాంట్లో సభ్యుడిగా ఉండి అమాయకుడిగా మా ముందుకు వచ్చి నాకు అన్యాయం జరిగిందంటే మేము ఏం చేయగలము? ఇప్పుడు నువ్వు ఏదైతే మా ముందు చెప్తున్నావో అది నీ అమాయకత్వం. ఈ మాత్రం బుద్ధి లేదా, తెలివి లేదా? అది నిషేధించిన సంస్థ కదా. ఎన్ని సంవత్సరాల్లో మెంబర్షిప్ ఉన్నది, దాంట్లో సభ్యత రుసుము ఉన్నది, ఎవరి దగ్గర రిజిస్టర్ ఉన్నది. దేశంలో అన్నిటికంటే పెద్దదైనటువంటి సాంస్కృతిక సంస్థ అని చెప్పుకునేటువంటి ఒక సంస్థ నాగ్పూర్లో ఉన్నది. రూపాయి వాళ్ళు ఎవరి దగ్గర తీసుకున్నట్టు లెక్క లేదు, సభ్యత్వ రుసుము లేదు, సభ్యత్వం ఉందా లేదా తెలియదు, సభ్యులెవరో తెలియదు.
మరి ఇదే సిద్ధాంతం వాళ్ళకు కూడా వర్తిస్తుంది. ఉండొచ్చు, ఇంకా కొంచెం ముందుకు పోతాను నేను. ఈయనకి ఎప్పుడో ఒకప్పుడు ఉండొచ్చు సభ్యత, ఉన్నది మర్చిపోయిండు, వాడేదో నిషేధించుండు, వీడి పని ఈయన చేసుకుంటున్నాడు, ఆయన పనులు వాళ్ళు చేసుకుంటాడు. అంటే ఏ క్రిమినల్ యాక్టివిటీ, అంటే చట్టాన్ని ఉల్లంఘించిండు అనేటువంటి ప్రాథమికమైన నేరారోపణ కూడా లేకుండా నీవు నిషేధించినటువంటి సంస్థలో సభ్యుడు కనుక శిక్షార్హునివి. పర్ సే యు ఆర్ గిల్టీ ఆఫ్ ది అఫెన్స్ అండ్ పనిషబుల్ అండర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ యూఏపీ. అయ్యా, ఇది మా సంగతి, ఇది మా సంగతి. ఇంతకుముందు వేణు అంటే అట్లా ప్రస్తావించి వదిలిపెట్టింది. 35A, సెక్షన్ 35A యూఏపీలో సంస్థ అంటే అందులో 100 మందో 200 మందో 500 మందో ఓ సభ్యత్వం, ఓ కార్యక్రమం, ఒక ప్రణాళిక. మనకిష్టం లేని ప్రణాళిక వాళ్ళకు ఉండొచ్చు. వాళ్ళను నిషేధించబడినటువంటి సంస్థల జాబితాలో చేర్చడం కొన్నిసార్లు సమంజసం కావచ్చు, కాకపోవచ్చు, అది వేరే డిబేట్. అది ఆ 35 అమెండ్ తీసుకొచ్చి ఏం చేసిందంటే ఒక వ్యక్తిని ఉగ్రవాదిగా ముద్ర వేసేటువంటి అధికారం ప్రభుత్వం చేయవచ్చు. ఈ అమ్మాయి ఉంది ఇక్కడ, ఉగ్రవాది అని డిక్లేర్ చేసింది. ఆమెకు తెలియనేది లేదు, ఎప్పుడో తెలిసి. నేనేం చేసిన సార్ అని ఆమె. ఒక వ్యక్తి ఉగ్రవాది కావడం ఏంటంటే అంటే మీ మెదడులో మొలకెత్తేటువంటి ఆలోచనలను త్రుంచివేయడానికి వేసినటువంటి ఎత్తుగడ పన్నారు. మీరు ఎక్కడో ఎప్పుడో ఏదో నిద్రలో అనుకొని ఉంటారు, ఏం తప్పు చేసింది వాడు, పార్లమెంట్లో చొరబాటు చేసి. ఎవరు పత్రికల్లో ఏమైనా ఉంటే నేనంటున్నాను రాశారు. నేనంటలేను, ఆమె నైరాచిందో కన్నదా. ప్రతాపాను మీద ఇంకా కొంచెం ముందుకు పోయింది. పార్లమెంట్ ఈజ్ డెడ్. ఐఎమ్ జస్ట్ కోటింగ్ column from Indian Express. Parliament is dead. Constitution has collapsed. It's a complete collapse of the Constitution. ఇవి అర్థం చేసుకోకుండా మనం ఈ చట్టాలను ఉపసంహరించండి అని ఎవరికి చెప్పాలి? ఎవరో వచ్చి పిచ్చోడు 4 పనులేని వాళ్ళు చెప్తుండని వాళ్ళు అనుకుంటారు. మనకు తెలుసు. మనకేం తెలుసు అంటే వాళ్ళు ఎప్పుడో పిచ్చోడు అనే సంగతి మనకు తెలుసు. మీరు ఆలస్యంగా గుర్తుపట్టిన మమ్మల్ని మీ సంగతి మాకు మొదలే తెలుసు అని మనం అనుకుంటాం. 35A ఛాలెంజ్, రీకన్సిడరేషన్ ఆఫ్ ద జడ్జ్మెంట్, దేని గురించి అయితే నేను మాట్లాడినా అది, కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ యూఏపీఏ 2018 నుంచి సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నాయి, భద్రంగా ఉన్నాయి. పురాణాల్లో ఎప్పుడన్నా వింటుంటాను నేను, అన్నీ వింటుంటాను నేను, ఎందుకు వినకూడదు. సర్వతో భద్రాసనం అని ఒకటి ఉంటుంది అనమాట. అంటే మా చైర్లు అటువంటివి. ఇట్స్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ఎవ్రీథింగ్. అక్కడ భద్రంగా ఉన్నాయి, రిజిస్ట్రీలో భద్రంగా ఉన్నాయి. ఎప్పుడు వింటారు తెలియదు. బయటి ప్రపంచంతో
వాళ్ళ ఆలోచనలు ప్రధాన న్యాయమూర్తులు, ఇప్పుడున్న ప్రధాన న్యాయమూర్తి అంతకుముందు అద్భుతమైనటువంటి ఆలోచనలు పంచుకుంటారు. కాన్స్టిట్యూషన్ మొరాలిటీ, కాన్స్టిట్యూషన్ కన్వెన్షన్స్, రాజ్యాంగ ఆనవాయితీలు, రాజ్యాంగ నైతికత, వాటి స్వరూపం, వాటి స్వభావం గురించి చాలా విపులంగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళే ఆర్టికల్ 370 రద్దు సబబు. అయితే నేను ఒక న్యాయమూర్తిగా, ఎందుకంటే నేను ప్రఖ్యాత న్యాయకోవిదుడు నారిమన్ గారు ఒక మాట చెప్పిండ్రు, అంటే దాన్నే గుగ్గులి అంటారు. అది వచ్చి మన ముందుకు వచ్చి మళ్ళీ తిరిగి మళ్ళీ వెనకపోతుంది. సుప్రీంకోర్టు తీర్పు తప్పు అని నేను చెప్పాను. ఎందుకంటే ఆర్టికల్ 145 డిక్లేర్స్ ఇట్స్ బైండింగ్ ఆన్ ఎవ్రీవన్. మనం అందరం, మీరు, నేను, ఎవరైనా సరే మనం అందరం దాన్ని గౌరవించాల్సిందే, దానికి బద్ధులం మనం అని ఒక మాట అంటాడు ఆయన. ఈ జడ్జిమెంట్ కన్నా ముందు ఉండేటువంటి రాజ్యాంగ పరిమితులు ఏమిటి, నా అభిప్రాయం ఏమిటి చెప్తాను. జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కాదు, నా జడ్జిమెంట్ వచ్చిన తర్వాత నేను ఐఎమ్ బౌండ్ బై ది జడ్జిమెంట్, నేను దానికి శిరస్సు వంచి మొక్కుతున్నాను. నేను అదే పని చేస్తాను. నన్ను ఎవరైనా ఈ జడ్జిమెంట్ రాకముందు ఆర్టికల్ 370 గురించి మీ అభిప్రాయం ఏమిటంటే, నా అభిప్రాయం ఇది అని చెప్తుంది. దుర్మార్గం, దాంట్లో ఉండేటువంటి ప్రమాదం, ఒక ప్రమాదాన్ని మీరు ఎవరు గమనించలేదు, మీ ముందు ఉంచాలి. యూఏపీఏ మీద మాట్లాడినాం, అయిపోయింది. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తోటి రాజ్యాంగాన్ని సవరించారు. 367 అనేది ఒక ఆర్టికల్ రాజ్యాంగం. ఇంటర్ప్రిటేషన్, ఫలానా అంటే ఏమిటి, ఫలానా అంటే ఏమిటి, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సో అండ్ సో మీన్స్ ఇది అని ఒక చిన్న 1 సెంటెన్స్ అమెండ్మెంట్ క్లాస్ 4 దాంట్లో యాడ్ చేసి, Constituent Assembly means, so far as state of Jammu and Kashmir is concerned, legislative assembly. అయితే ఇది తేకమన్న ముందు 3 రోజుల ముందు ఏం చేస్తారు, రాష్ట్రపతి పాలన, అసెంబ్లీ రద్దు, ప్రభుత్వం రద్దు. రాష్ట్రపతి పాలన వచ్చిన తర్వాత పరిపాలన పగ్గాలు రాష్ట్ర శాసనసభ అధికారాలు మొత్తం పార్లమెంటుకు వస్తాయి. అంటే మేము రాష్ట్ర శాసనసభను అడిగినాం, వాళ్ళు ఒప్పుకున్నారు ఆర్టికల్ 370 రద్దు చేయమని. అందుకొరకు ఆర్టికల్ 370 రద్దు అయింది. బాగుందా? అయితే ఒక మాట చెప్పాలి, సుప్రీంకోర్టు దీన్ని తీవ్రంగా తప్పుపట్టి, ఇది తప్పు. మరి తప్పు అయితే ఇంకొక ప్రెసిడెన్షియల్ ప్రొక్లమేషన్ పోవాలి కదా, 370 రద్దు చేసి. లేదది దానికి అదే నిలబడుతుందని ఏదో భాషను చెప్పిండ్రు, నాకు అర్థం కాలేదు. మా లాంటి వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. మనం గమనించాల్సింది ఏమిటంటే, ప్రభుత్వాలు ప్రెసిడెన్షియల్ ప్రొక్లమేషన్ ద్వారా రాజ్యాంగాన్ని సవరిస్తే ఇంకా ఏ దేశంలో ఉన్నాం మనం? ఏ సంవిధానం గురించి మాట్లాడుతున్నాం మనం? ఏ పార్లమెంటు గురించి మాట్లాడుతున్నాం? ఏ ప్రభుత్వాల గురించి మాట్లాడుతున్నాం? ఏ పార్టీల గురించి మాట్లాడుతున్నాం? అత్యంత ప్రమాదకరమైనటువంటి సూచన. ఇవి
కొన్ని ఉన్నాయి. అందుకొరకు ఏమిటంటే ఎవరైనా ఇక్కడ ఉండరులే వాళ్ళు. రీసెర్చ్ నందిని సుందర్ ఏదో కొంత చేసింది. 2014 కన్నా ముందు ఉండేటువంటి న్యాయ ప్రక్రియ, 2014 తర్వాత ఉన్నటువంటి న్యాయ ప్రక్రియ. బాబ్రీ మసీద్ కూల్చివేత అత్యంత దారుణమైనటువంటి సంఘటన. egregious violation of law. This is the word used. మరి ఏం చేయాలి? దాన్ని వాళ్ళకి అప్పగించాలి కదా. తప్పు చేసారు మీరు, అది వాళ్ళకి అప్పగించాలి కదా. ఏమన్నామంటే దానికి కూడా రెస్టిట్యూషన్ ఒక ప్రిన్సిపల్ ఉన్నది. చట్ట సంబంధం లేకుండా చట్టానికి వ్యతిరేకంగా ఏదైనా చర్య జరిగితే దానికన్నా పూర్వం ఉన్నటువంటి పరిస్థితిని పునరుద్ధరించాలి కోర్టు. అది ముస్లింల ప్రార్థనా మందిరంలో విగ్రహాలు పెట్టడం జరిగింది. కానీ అధిక సంఖ్యాకులు ఈ దేశంలో ఉండేవాళ్ళు అది రాముడి జన్మస్థలం అని నమ్ముతున్నారు కనుక దాని కూల్చివేతను మేము పట్టించుకోవడం లేదు. ఎవరు చెప్పారు సార్ మీకు? ఈ దేశంలో ఉండే అత్యధికులు ఏం విశ్వసిస్తున్నారో ఎవరు చెప్పారు మీకు? సాక్ష్యమా? ఆధారమా? వాదించేప్పుడు కేంద్ర ప్రభుత్వం తరపున అట్లా వాదించేప్పుడు మీకు నచ్చింది రాసి. ఈ సందర్భంలో లక్ష్మణ్ ఏదో ఈ దుకాణం పెట్టింది, యూఏపీఏ అయితే ఎవడెత్తేస్తాడు? యూఏపీ ఎన్ఐఏ ఎవడెత్తేస్తాడు? వేణు చెప్పింది పరిష్కారం. మేము ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తాం. ఇంకొక ముందు మాట కూడా అన్నాడు, ఇంకొక మాట అన్నాడు, మర్చిపోయింది మీరు. పౌర హక్కులను గౌరవిస్తాం. ఎవరో ఉంటుంటారు దాని వెనకాల ఆ మాట అనడానికి. సరే, ఎవరుంటే మరి పౌర హక్కులు గౌరవిస్తామన్నారు కనుక యూఏపీఏ కింద అన్యాయంగా దుర్మార్గంగా కేసులు పెట్టకూడదు అని తీసుకునేటువంటి నిర్ణయం మీకు, అధికారం మీకుంది. మీరు అసలు పెట్టకండి అని కూడా మీరు అడగవద్దు. చూడండి, విచక్షణకు ఉపయోగించండి. ఎవరైనా మధ్యలేట 34 ఏళ్ళు 18 కేసులట అంటే వింటేనే నాకు వణుకొస్తుంది. ఆ ముగ్గురు న్యాయమూర్తులు రాసిన తీర్పు గురించి ప్రస్తావిస్తా. ఆ ఇద్దరు రాసిన వాళ్ళు ఏమన్నారంటే 2 డాక్ట్రిన్స్ ఉన్నాయి, సూత్రాలు. గిల్ట్ బై అసోసియేషన్. నాకు మిత్రుడు, నారాయణరావు మిత్రుడు, అయితే వాళ్ళు చేసే అన్ని పనులతో నాకు సంబంధం. వాడు తప్పులు చేస్తే నాకు సంబంధం. 75 ఏళ్ల కింద అమెరికన్ సుప్రీంకోర్టు గిల్ట్ బై అసోసియేషన్ అనేది లేదు. వాడేమైనా చేస్తాడా? తర్వాత రెండోది చిల్లింగ్ ఎఫెక్ట్. అది కూడా అమెరికన్ రాజ్యాంగ నిర్మాతల దగ్గర నుంచి దాని మీద చర్చ జరిగి సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. ఆ 2 తీర్పులను ప్రస్తావించింది వాడు. ఇట్ విల్ హ్యావ్ ఎ చిల్లింగ్ ఎఫెక్ట్. చిల్లింగ్ ఎఫెక్ట్ అంటే ఏమిటి? అంటే వెంటనే వణుకు పుడుతుంది, వెన్నులో వణుకు పుడుతుంది. వణుకు పుడితే ఏమవుతుంది? ఎందుకు ఇదంతా? ఏం మాట్లాడకుండా ఉంటే మంచిది కదా.
దట్ ఈస్ వాట్ ఈస్ చిల్లింగ్ ఎఫెక్ట్. తర్వాత ముగ్గురు రాసిన తీర్పులో ఏమన్నారంటే యూఏపీఏ మీద చర్చ కనుక చెప్తున్నారు, లేకపోతే ఇంత దూరం చెప్పకపోతే. ఆ చిల్లింగ్ ఎఫెక్ట్, గిల్ట్ బై అసోసియేషన్ రెండు ఇండియాలో అప్లై కాదు. అమెరికన్ సుప్రీంకోర్టు డెసిషన్స్, కెనేడియన్ సుప్రీంకోర్టు డెసిషన్స్ మా మీద బైండింగ్ కావు కనుక మేము ఫేరేనా. ప్రజాస్వామ్య ప్రక్రియ గురించి మాట్లాడకుండా, వాటిని అర్థం చేసుకోకుండా, the nature of whole discourse, the democratic process has completely changed and metamorphosed.